పోయే ఏర్పాట్లు చేసుకున్నాడు తెలివిగా. దాంతో పోతిరెడ్డిపాటికి ఇబ్బంది వచ్చింది. దానికి జగన్మోహన్ రెడ్డి చేసిన సొల్యూషన్ ఏంటి? 780 అడుగుల దగ్గర 790 అడుగుల దగ్గరే ఇటు పక్కకి లిఫ్ట్ చేసే ఏర్పాటే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇప్పుడు అట్లా ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు. ఇద్దరు కూడా మనం రాజకీయ నాయకులను తిడతాము, పాలకుల్ని తిడతాం, కానీ ఎవరికాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చూసుకుంటారు. వాళ్ళ ఇళ్ల ప్రయోజనాలు ఏం కావు వాటిలో. అంతే కదా, ప్రాజెక్ట్ వస్తే వాళ్ళ ఇళ్ల ప్రయోజనాల కోసం కాదు, లేదా డబ్బుల కోసం కూడా కాదు. వాళ్ళ పేరు గుర్తుండిపోవాలనుకుంటారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఆ రోజున వ్యతిరేకించినా కూడా రాజశేఖర రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండానే కట్టించాడు. తర్వాత ఈ విభజన చట్టం పరంగా దానికి ఓకే అయ్యింది. అలా కాళేశ్వరం ఎట్లాంటి అనుమతులు లేకుండానే కట్టించారు. తర్వాత ఓకే అయింది. పోలవరం మొదటైతే ప్రారంభించినప్పుడు ఏ అనుమతులు లేవు కదా, తర్వాత కదా అటవీ అనుమతులు ఇవన్నీ తీసుకుంది. రాజశేఖర రెడ్డి చనిపోయే ముందు వచ్చినాయి అనుమతులు. ఈ లోపుగా పోలవరం కాలువలు కట్టేశాడు కదా ఆయన. కాబట్టి ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేస్తుంటారు. అందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల ఉద్దేశమే. కాకపోతే మేము ఎక్కువ చేసాం, మిగతా వాడు తక్కువ చేశాడని చెప్పుకుంటుంటారు, నడుస్తుంటుంది. ఇప్పుడు ఈ బనకచెర్లకి సమస్య కూడా ఏంటి అంటే అంత ఎత్తు ఉండాలి. అంత ఎత్తు ఉంటే తెలంగాణలోని ఇప్పుడు ఆ ముందనుకున్నటువంటి మండలాలు ఉన్నాయి కదా, అదే మిగతా గ్రామాలు కూడా మునుగుతాయి. అంటే ఇప్పుడు ఎంతవరకు చేస్తున్నారు? ఒక 11,000 కుటుంబాల వరకు మాత్రమే వీళ్ళు పరిహారం ఇస్తున్నారు. టోటల్గా వచ్చేటప్పుడు దాదాపు 70-80 వేల కుటుంబాలు ఉన్నాయి ఆ మొత్తం మిగతా ప్రాంతం అంతా కూడా. అవన్నీ మునగట్లేదు ఇప్పుడు. ఎందుకని? 41.5 అడుగులే కాబట్టి. ఆ మొత్తం మునగకుండా చూసుకుంటాం అనేది కేంద్ర ప్రభుత్వానికి అవసరం. ఎందుకు అంత పరిహారం? ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ కంటే పరిహార కాస్ట్ 3 అవుతుంది అక్కడ. అంటే వీళ్ళు చెప్పిన 80,000 కోట్లు ఇదంతా రాదా?